నమస్తే. కడుపు నిండా భోజనం చేస్తే ఓ పూట పనికి సరిపడా శక్తి వచ్చేస్తుంది. మహా అయితే మరికొన్ని గంటలు గడిపేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒకటి తినాల్సిందే. శక్తిని సమకూర్చుకోవాల్సిందే. అరటిపండు తింటే ఇంత, అన్నం తింటే ఇంత అంటూ మన శరీరానికి అందే క్యాలరీల శక్తిని గురించి లెక్కలేసుకుంటూ ఉంటాం కూడా. కానీ కేవలం 1 గ్రామ్ అంటే అరచేతిలో పట్టేంత పదార్థంతో 27 ఏళ్లు బతికేసేంత శక్తి వస్తే భలే చిత్రమైన అంశం కదా. ఇది జస్ట్ కేవలం థియరీ మాత్రమే. నిజంగా చేయగలిగితే మనుషులమంతా ఐరన్ మ్యాన్ అయిపోవచ్చన్నమాటే. మనం ఏ పని చేసినా, ఏమీ చేయకుండా నిద్రపోయినా కూడా మన శరీరంలోని శక్తి ఖర్చవుతూనే ఉంటుంది. గుండె కొట్టుకోవడం, రక్త సరఫరా, శ్వాస తీసుకోవడం, మెదడు, కాలేయం, కిడ్నీలు ఇలా దాదాపు అన్ని అవయవాలు దాదాపుగా నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. ఇందుకోసం శక్తి ఖర్చవుతూనే ఉంటుంది. ఇక మనం ఏ పని చేసినా కండరాలలో శక్తి వినియోగం అవుతుంది. మనం తినే ఆహారం నుంచే ఈ శక్తి శరీరానికి సమకూరుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక అరటిపండు నుంచి 90 క్యాలరీల శక్తి వస్తుంది. గుడ్డు నుంచి 155 క్యాలరీలు, 100 గ్రాముల అన్నం నుంచి 130 క్యాలరీలు, 100 గ్రాముల చికెన్ నుంచి 239 క్యాలరీల శక్తి అందుతుంది. 1 గ్రాముతో 27 ఏళ్లు బతికేయవచ్చు అని చెప్పింది ఆహారం గురించి కాదు, అంత శక్తిని ఉత్పత్తి చేయగల యురేనియం నుంచి. అణు విద్యుత్ ఉత్పత్తి, అణ్వాయుధాల తయారీ కోసం యురేనియం వాడడం తెలిసిందే. శాస్త్రవేత్తలు తేల్చిన లెక్కల ప్రకారం 1 గ్రాము యురేనియం నుంచి సుమారు 1,96,05,985 క్యాలరీలు. ఈజీగా చెప్పాలి అంటే సుమారు 2 కోట్ల క్యాలరీల శక్తి వస్తుంది. అంటే ఏకంగా 27 ఏళ్ల పాటు శరీరానికి అవసరమైన శక్తి అంతా అందుతుందన్నమాట. అయితే యురేనియం నుంచి శక్తి వస్తుంది కదా అని నేరుగా తినేయడం అస్సలు సాధ్యం కాదు. అత్యంత ప్రమాదం కూడా. కేవలం 50 మిల్లీగ్రాముల యురేనియం శరీరంలోకి వెళ్ళినా ప్రాణాలు పోయినట్టే. మరి శరీరానికి శక్తి ఎలా? దీనిపైనే శాస్త్రవేత్తలు భిన్నమైన ప్రతిపాదన చేస్తున్నారు. చిన్న పరిమాణంలో ఉండే అణు రియాక్టర్ను రూపొందించి శరీరంలో అమర్చడం ద్వారా శక్తి పొందవచ్చంట. ఉదాహరణకు ఐరన్ మ్యాన్ సినిమాలో హీరో క్యారెక్టర్ తన గుండె ఉండే భాగంలో చిన్నపాటి ఆర్క్ రియాక్టర్ను అమర్చుకుంటాడు. దాని నుండి వచ్చే శక్తితోనే ఐరన్ మ్యాన్ పోరాటాలు, విన్యాసాలు చేస్తూ ఉంటాడు. ఒకవేళ నిజంగానే ఆర్క్ రియాక్టర్ వంటిది వచ్చినా మనం ఆహారం తీసుకోవడం మాత్రం తప్పదు అని నిపుణులు తేల్చి చెబుతున్నారు. మన శరీరం కేవలం క్యాలరీల శక్తితో మాత్రమే పనిచేయదు. ప్రతి అవయవ పనితీరుకు, ప్రతి జీవక్రియకు కొన్ని ప్రత్యేకమైన రసాయన సమ్మేళనాలు, విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు వంటివి అవసరం. వాటి కోసమైనా మనం సమతుల పోషకాహారం తీసుకోక తప్పదు మరి.